హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మోని. ఈరోజు నేను షాపింగ్ బ్లాగ్తో వచ్చేస్తున్నాను. ఇదేంటంటే మేము హేమంత్ బర్త్డే వస్తుంది డిసెంబర్లో. సో అందుకని హేమంత్ బర్త్డేకి డ్రెస్సెస్, షూస్ ఎక్సెట్రా వాటి కోసం మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఎక్కడికంటే లివింగ్స్టన్. సో లివింగ్స్టన్ షాపింగ్ ఇదంతా నేను ఏమేమి తీసుకున్నాను అండ్ హేమంత్ ఏమేమి తీసుకున్నాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చాలా అన్ని షాప్స్ మేము షాపింగ్ చేసేద్దామని అనుకున్నాం, బట్ అన్నీ ఏం చేయలేదు, కొన్నే కవర్ చేసాము. సో నేను ఏమేమి కొన్నానో అవి ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ యాక్చువల్లీ నేను లింక్ చాక్లెట్స్ కొన్నాను అనమాట. ఫస్ట్ షాపింగ్ మా దగ్గర లింక్ చాక్లెట్స్. సో అది నేను ఇప్పుడు చూపిను, ఎందుకంటే అది బర్త్డే గిఫ్ట్గా హేమంత్కి ఇద్దామని యాక్చువల్ అది తెలుసు బర్త్డే గిఫ్ట్ అని. కానీ మీకు కూడా బర్త్డే బ్లాగ్లో చూపిస్తాను, ఈ బ్లాగ్లో నేను చూపిను. ఓకే, సో లింక్ చాక్లెట్స్ ఫస్ట్. నెక్స్ట్ ఇదన్నమాట బాడీ షాప్. బాడీ షాప్లో ఇది తీసుకున్నాము, వైట్ మస్క్ షవర్ జెల్ అండ్ వైట్ మస్క్ ఫ్రాగ్రెన్స్ మిస్ట్. నాకు ఇది చాలా బాగా అనిపించింది స్మెల్ అయితే. అన్నీ ట్రై చేశాను. నాకు ఇది అండ్ జాస్మిన్, ఇండియన్ జాస్మిన్ అని ఒకటి ఉంది. సో అది నెక్స్ట్ టైం ఇది అయిపోగానే నెక్స్ట్ అది ట్రై చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా బాగుంది స్మెల్ అయితే. కవర్ ప్యాక్లో ఉంది, ఎలా చాలా బాగుందని అంటుంది అని అనుకుంటున్నారా? ఏంటంటే నేను ఇది ఆల్రెడీ ఈ వ్లాగ్ నేను షాపింగ్ చేసిన 5 days తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. సో ఏమీ ఎత్తుపెట్టలేదు, జస్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాను అనమాట. సో ఈరోజు చేస్తున్నాను, నాకు ఈరోజు తీరిక కుదిరి. సో నేను ఇది వాడాను, షవర్ జెల్ వాడాను, మిస్ట్ కూడా వాడాను. సో అందుకనే చెప్తున్నాను, ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మైల్డ్గా ఉందన్నమాట. ఇది ఇక్కడ వరకు అయిపోయింది. సో నేను మళ్ళీ ఇది ప్యాక్ చేసి ఇలానే మీకు చూపించడానికి ఇలా చేశాను అనమాట. సో అది. అండ్ విటమిన్ ఈ ఫేస్ మాస్క్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 12 pounds. ఇది బోత్ కలిపి ఒక్కొక్కటి అయితే 8 pounds, ఇది 6 pounds, ఇది 8 pounds అనమాట. రెండు కలిపి అయితే 12 pounds అన్నారు. సో బెస్ట్ కదా అని చెప్పి తీసేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి ఇది 4 pounds, కానీ నాకు 3 poundsకి వచ్చింది. బాడీ షాప్ ఇదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫ్రెంచ్ కలెక్షన్ది, కానీ వాళ్ళు డ్రెస్ పాస్ అనే కవర్లో ఇచ్చారు. ఏమో మరి ఇది నా డ్రెస్సెస్ అనమాట. సో నేను వైట్ తీసుకున్నాను, ఈ క్లైమేట్కి బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇది టాప్. దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ దీని ప్రైస్ 60 pounds, కానీ నాకు 12 poundsకే వచ్చిందనమాట. అంత ఆఫర్లో ఉండింది అక్కడైతే. నెక్స్ట్ ఈ పింక్ కలర్ తీసుకున్నాను. సో నాకు ఇది అసలు చూడగానే నాకు భలే నచ్చేసింది. దీంట్లో సన్నగున్న వాళ్ళు కూడా లావు కనిపిస్తారు, లావుగున్న వాళ్ళు కూడా లావుగానే కనిపిస్తారు. సో అందుకని ఇది తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. ఫుల్ ఇక్కడ వరకు వస్తుంది అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇది కూడా 65 pounds, కానీ 10 poundsకి వచ్చింది. ఆ రోజు అంత ఆఫర్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఈ టాప్ అనమాట. నాకు ఈ టాప్ చాలా బాగా నచ్చింది. సో ఈ టాప్లో నేను పిక్ యాడ్ చేస్తాను. సో నేను ఈ టాప్ తీసుకున్నాను. సో ఇది కూడా 10 pounds. సో 3 10 poundsకి వచ్చాయి. ఈ ఫ్రాక్ ఇది నేను హేమంత్ బర్త్డేకి వేసుకుందామని, ఇది నాకు హేమంతే కొనిచ్చాడు అబ్బా ఈ ఫ్రాక్ మాత్రం. సో నేనేమి ఇప్పుడు చూపిను, ఇలానే చూపిస్తాను చూడండి. నేను హేమంత్ బర్త్డే రోజు వేసుకుంటా. సో ఆ రోజు ఫుల్గా చూడండి. ఓకే, సో దీంట్లో ఇది షాపింగ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ షాపింగ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రాడ్లీ. ఇది దీంట్లో పర్స్ అనమాట, రాడ్లీది. రాడ్లీ లండన్. యాక్చువల్లీ హేమంత్ నాకు ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో కొనియాలి అని అనుకుంటా ఉన్నానంట. నాకు కూడా తెలియదు, నాకు ఇది పెద్ద బ్రాండ్ అని నాకు అస్సలు తెలీదు, ఇది కొనుక్కునేదాకా. సో అక్కడికి వెళ్ళి ఇది చిన్నది తీసుకున్నాము ఆ రోజు బడ్జెట్ బట్టి. ఇది ఫస్ట్ షాపింగ్.
సో అందుకని నెక్స్ట్ దానికి తక్కువ అయిపోతుందేమో మనీ అనుకొని నేను చిన్నది తీసుకున్నా. బట్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్ అనమాట. ఇది 30 pounds. ఇది చిన్నదే ఎంత కాస్ట్ చూడండి అసలు. అండ్ ఇంకా బ్లాక్ ఫ్రైడే, ఎల్లుండి బ్లాక్ ఫ్రైడే, సో ఆ రోజు ఇంకా సేల్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాక్సింగ్ డే కూడా సేల్స్ ఉంటుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఆ రోజు కూడా చాలా ఆఫర్లో ఉన్నాయి కొన్ని, బట్ నాకు ఇది నచ్చేసరికి ఇది తీసుకున్నా. ఇదేమంత ఆఫర్లో లేదు. సో అదనమాట 30 pounds. లేదు 60 pounds కొనింది, 30 pounds. సో హాఫ్ ప్రైస్కి ఇచ్చాను అంతే. మేబీ బాక్సింగ్ డేకి అండ్ బ్లాక్ ఫ్రైడేకి 2 రోజుల్లో ఇంకా తగ్గచ్చు అన్నారు. సో మీరు వెళ్ళి ట్రై చేయండి. దీని ప్యాకింగ్ చూడండి ఎంత బాగుందో. ఇది యాక్చువల్లీ ఇది చూపిస్తాను. ఇది 2 జిప్స్ ఉంటుంది అన్నమాట. సో ఇలా అంతే. సో రాడ్లీ షాపింగ్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ గ్యాప్లో ఇది నాదనమాట. నేను షార్ట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి జస్ట్ 3 pounds. ఇది మామూలుగా 8 pounds, 3 pounds. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను, అందుకే ఇది ఇలా ఉందన్నమాట. సో ఇది 3 pounds. అండ్ నెక్స్ట్ హేమంత్ టీషర్ట్. ఇది ఆఫర్లో ఉన్నింది. ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 19 euros అండ్ పౌండ్స్లో వచ్చేసి 16 pounds అనమాట. సో మనకి ఇది 4.99 వచ్చింది టీషర్ట్. ఇది హేమంత్ వాళ్ళ మమ్మీకి చాలా ఇష్టమైన కలర్ అంట. సో అందుకని ఈ కలర్ తీసుకున్నాడు. అండ్ ఇది వచ్చేసి నాది. ఇది నేను ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు. ఒక టాప్ అనమాట. నాకు ఇది నైట్, మన లాంగ్వేజ్లో అయితే నైటీ అంటారు, ఆ నైట్ డ్రెస్. ఓకే, బట్ ఇది టాప్. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను లాస్ట్ మినిట్లో తీసేసుకున్నాను ఈ టాప్. ఏంటంటే ఇది 29 pounds, బట్ నాకు ఇది 4.99 వచ్చింది. సో మంచి ప్రైస్ కదా, సో అందుకని తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇది నా టీషర్ట్. ఇది నా టీషర్ట్ అనమాట. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది బాయ్స్ టీషర్ట్, కానీ నా సైజులో ఉందని చెప్పి తీసేసుకున్నాను. ఇది యాక్చువల్ ప్రైస్ 16.99, బట్ నాకు 8.99 వచ్చింది. సో ఆఫర్లో ఉండింది ఇది, అందుకని తీసుకున్నాను. నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అనమాట. ఈ మధ్య నాకు ఎందుకో ఈ కలర్ మీద పడుతుందండి. యాక్చువల్లీ నా ఫేవరెట్ కలర్ బ్లూ, అండ్ నేను ఎక్కువ పింక్కి వైట్కి అట్రాక్ట్ అవుతా, ఈవెన్ బ్లూకి కూడా. బట్ ఈ మధ్య నేను ఈ కలర్ నేను బోత్ ఒకటే అట్రాక్ట్ అవుతున్నాను అనమాట. సో అందుకని నేను నచ్చి తీసేసుకున్నా, అన్ని కలర్స్ ఉన్నాయని చెప్పి. అండ్ ఇది వచ్చేసి హేమంత్కి చాలా బాగా నచ్చిందంట ఈ జాకెట్. సో తీసుకున్న జాకెట్ అని కాదు, లైక్ టీషర్ట్ ఏదో ఒకటి, బట్ బాగుంది కదా కలర్. సో ఈ కలర్ లేదు, సో అందుకని ఈ కలర్ తీసుకున్నాము. ఇది ఏంటంటే మేము అవుట్లెట్లో తీసుకున్నాము ఇది. సో 34 pounds 99 అనమాట ఇది. కానీ మాకు ఎంతో డిస్కౌంట్కి, 5% డిస్కౌంట్ అలా వచ్చి తగ్గింది ఇది కొంచెం. 5 days అయింది కదండి, సో నేనైతే ఫుల్గా మర్చిపోయాను. సో గుర్తున్నంత వరకు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇది హేమంత్ టీషర్ట్. అండ్ ఇది హేమంత్ ప్యాంట్, జాగర్ అన్నమాట. సో ఇంతవరకు నేను హేమంత్ని అయితే జాగర్స్లో చూడలేదు. సో ఈసారి బర్త్డేకి చూద్దామని చెప్పి నేను ఇది కొన్నాను అనమాట. 49.99 ఇది. సో వీటన్నిటి మీద డిస్కౌంట్ వచ్చింది, ఎంతో 5% అలా వచ్చింది అనమాట, అంతే. బట్ నాకైతే గుర్తులేదు కాస్ట్, బట్ ఎంతో ఒక 2 pounds అలా తగ్గింటుంది అంతే. సో అది. అండ్ ఇది వచ్చేసి గ్యాప్ టీషర్ట్. హేమంత్కి గ్యాప్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని అన్ని గ్యాప్లోనే కొనేసాడు ఈసారి ఎక్కువ.
ఇది టీ షర్ట్, ఇది వచ్చేసి £24.99. సో అదనమాట. ఇది గ్యాప్తో ఇంకా మా షాపింగ్ అయిపోయింది. సో నేను గ్యాప్ని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ జారా. జారా గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఓకే, సో జారా ఐ కీప్ ఇట్ అసైడ్. అండ్ మెయిన్ థింగ్ ఇట్స్ నైక్. సో ఇది హేమంత్ షూస్ అన్నమాట. సో ఇవి హేమంత్ షూస్. ఇది నా సెలెక్షన్ అనమాట. ఎప్పుడు ఫార్మల్గా వేసుకుంటారు కదా, ఇంక ఈ టైంలోనే కదా ఇట్లాంటివి ఏం వేయాలన్నా, ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఇట్లాంటివి వేయలేరు. సో అందుకని చెప్పి నేను ఇవే తీపిచ్చాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. సో ఇవి ఈ షూస్ నైకీ ఎయిర్. ఇది నైకీ ఎయిర్ అనమాట. ఇది చాలా క్యూట్గా ఉంది కదా. సో అది దీని ప్రైస్ వచ్చేసి ప్రైస్ చూడండి ఇక్కడ ఉందన్నమాట. ఎంత అంటే £139.95 ఇది. కానీ ఆఫర్లో £97.95కి వచ్చింది. అంటే ఇంచుమించు 8,500 మన ఇండియా కాస్ట్లో. సో అది ఇంతలా తగ్గాయన్నమాట అక్కడ. మీరు కూడా ట్రై చేయండి. చెప్తున్నా, లివింగ్ స్టన్లో అయితే బ్లాక్ ఫ్రైడే అండ్ బాక్సింగ్ డేకి ఇంకా తగ్గుతుందంట. నేనైతే సీరియస్లీ వెయిట్ చేస్తున్నాను. కాకపోతే బ్లాక్ ఫ్రైడే రోజు నేను వెళ్ళాలి అని అనుకోవట్లేదు. బికాస్ ఇప్పటికి మాకు లాక్డౌన్ స్టార్ట్ అయిపోతుంది బ్లాక్ ఫ్రైడే నుంచి. అంటే ఎల్లుండి నుంచి మాకు ఇక్కడ లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ అని అంటున్నారు. మేబీ ఏమన్నా కొనాలంటే ఆన్లైన్ అంతే. ఎప్పటి నుంచో ఆన్లైన్లో పెట్టేశారు బ్లాక్ ఫ్రైడే సేల్స్ అని. సో అవి చూసి కొనాలి. బట్ ఇంకేం లేదు, నేను కొనేకి అన్నీ కొనేసాను. సో అదనమాట. హోప్ ఇష్యూస్ మీకు నచ్చినట్టున్నాయి ఉంటుంది. వాట్ ఎవర్ మాకు నచ్చింది తీసేసుకున్నాం అనమాట. అంతే. ఇది షూస్. అండ్ మన ముందు ఒకరు కొనుక్కుంటుంటే మనం కొనుక్కోకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో నేను కూడా షూస్ కొనుక్కున్నాను అనమాట. కానీ నేను షూస్ కొనుక్కొని నేను డ్రైవ్ వేసుకొని ఇంకో షాపింగ్కి కూడా వెళ్ళొచ్చేసాను. అందుకే ఇవి ఇలా ఉన్నాయి, దుమ్ముగా అనమాట. సో ఇవి నా షూస్. ఇది సూపర్గా ఉంది ఈ షూ అయితే. ఈ షూ వేసుకుంటే నాకు వేసుకున్న ఫీలింగే లేదనమాట. చాలా లైట్ వెయిట్, నాకు చాలా బాగా నచ్చింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా తీసేసుకున్నాం మేమైతే. ఆఫర్లో ఉంది కదా, మళ్ళీ ఇక్కడికి రాగలుగుతామో లేదో ఇంకా అని చెప్పేసి. రాగలుగుతాం, బట్ స్టిల్ కొన్ని మంత్స్ పడుతుంది కదా. వచ్చినప్పుడు తీసేసుకుందాము అనుకొని ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇవి నా షూ. నాకు ఎందుకో షూస్ అన్నీ లైట్ కలర్లోనే దొరుకుతున్నాయి అనమాట. ఏం చేస్తాం. ఈ షూ ప్రైస్ £42.95. నాది మాత్రం కొంచెం కాస్ట్ తక్కువ. లైక్ ఎంత అవుతుంది అప్పుడు 3,800 అలా ఉంటుంది ఇండియా కాస్ట్లో అయితే. ఇక్కడ £42.95. నాకు బాగా కన్ఫ్యూజన్ అయితే ఇక్కడ మనీతో. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి £89 అనమాట. సో మినిమం నాకు హాఫ్ ప్రైస్ తగ్గింది ఈ షూస్లో. సో నేను అందుకని తీసేసుకున్నాను. సో నైకీ అయిపోయింది. నెక్స్ట్ సూపర్ డ్రై. ఇదేం సూపర్ డ్రై కాదులేండి, ఇది వచ్చేసి గ్యాప్ అనమాట. ఇది కూడా ఇది హేమంత్ స్వెటర్ గ్యాప్లో తీసుకున్నారు. ఇది కూడా బాగా తగ్గింది. సో అందుకని తీసుకున్నాం అనమాట. ఇది ఏంటంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి £44.95. కానీ మాకు £9.99కి వచ్చింది. అంటే £10కి వచ్చేసింది.
క్లాత్ చాలా బాగుంది. సో అందుకని తీసేసుకున్నాం అనమాట. అండ్ అదేంటి సూపర్ డ్రై బ్యాగ్లో గ్యాప్ టీషర్ట్ ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు స్టోరీ చెప్తామేనండి. నేను రివీల్ చేస్తున్నాను. నేను ఒక 1.5 monthగా పార్ట్ టైం చేస్తున్నాను అనమాట. నేను పార్ట్ టైం ఎందుకు చేస్తున్నాను అంటే ఎందుకోసమే, షాపింగ్ కోసం. లైక్ హేమంత్ బర్త్డే వస్తుంది, నేను హేమంత్కి మొత్తం నేనే కొనేయాలి అని అనుకున్నాను. సో నేను అందుకని పార్ట్ టైంకి ట్రై చేశాను. ఫైనలీ వచ్చింది. దాంతో ఈ డ్రెస్సెస్ ఇదంతా నేనే ఖర్చు పెట్టాను అనమాట. సో ఐ ఫీల్ సో హ్యాపీ బికాస్ నేను ఫస్ట్ టైం హేమంత్కి ఇవన్నీ కొనిచ్చాను. ఎందుకంటే నాకు అసలు పెళ్ళికి ముందు నుంచి కూడా అన్నీ నాకు హేమంతే కొనిస్తూ ఉన్నాడు అనమాట. నేను ఎప్పుడు ఎంత కాస్ట్లీ గిఫ్ట్స్ నేను ఇవ్వలేదు. సో ఈసారి నేను బలంగా ఫిక్స్ అయ్యాను అనమాట, ఇట్లా కాస్ట్లీగా ఇద్దాము అని చెప్పి అన్ని బ్రాండ్స్లో తీసుకుందామని. హేమంత్కి సూపర్ డ్రై అంటే చాలా ఇష్టం. సో సూపర్ డ్రైలో నేను జాకెట్ కొనాలని నేను ఫిక్స్ అయిపోయినా. అందుకని తీసుకెళ్ళి ఆ రోజు జాకెట్ కూడా కొనిచ్చా. ఆ పిక్ నాతో లేదు, సారీ. ఏంటంటే అది వచ్చేసి సంథింగ్ మిలిటరీ టైప్లో ఉంటుంది జాకెట్. చాలా బాగుంది, హేమంత్కి కూడా నచ్చింది. అది ఎంత, అది 11,000 అనుకోండి, ఇండియా మనీలో 11,000 అనమాట. సో అయితే అంత బాగుంది. ఇంటికి కూడా తీసుకొచ్చేసాడు హేమంత్. ఒకసారి ఇంటికి వచ్చి నాకు ఎందుకు ఇది ఒకరోజు టైట్ అనిపిస్తుంది అని చెప్పాడు అనమాట. సో అట్లా చెప్పాడు. లేదు ఒకసారి ట్రై చేయి అంటే, లేదు లైట్గా టైట్గా ఉంది అన్నాడు. అక్కడంతా బాగుందని అన్నాడు, బట్ ఇక్కడ ఇంటికి వచ్చి అలా అన్నాడా. సో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. సరే ఎందుకులే అని చెప్పి నెక్స్ట్ డే మేము ప్రిన్సెస్ స్ట్రీట్కి వెళ్ళి అక్కడ సూపర్ డ్రై ఉంది. సో అక్కడ ఎక్స్చేంజ్ చేసాము. చూసాము, ఇంకో సైజ్ చూస్తే అది మరీ లూజ్, ఇదైతే కొంచెం టైట్. సో ఎందుకు అని చెప్పి ఇంకా అది రిటర్న్ ఇచ్చేసాము. సరే ఇంకోటి ఏదైనా చూద్దామంటే అది వద్దన్నారు. సో సూపర్ డ్రైలో ఎప్పుడు వద్దు, నెక్స్ట్ మంత్ చూద్దాంలే, బాక్సింగ్ డే ఆ టైంలో ఎందుకు అంత కాస్ట్ పెట్టుకుందాం అని చెప్పి ఇంక అక్కడ వచ్చేసాను. సో నేనైతే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను, లేదు నీకు ఖచ్చితంగా సూపర్ డ్రైలో కొనియాలి అని. సరే ఆ తర్వాత సరే జారా కూడా మంచి బ్రాండే, సో జారాలో కొనుక్కుందాం అనుకొని జారా వరకు వచ్చామన్నమాట. వస్తే అక్కడ కూడా కాస్టే, బట్ నేను చెప్పా తీసుకోమని. హేమంత్ వచ్చి నాకు అంత పెట్టడం ఇష్టం లేదు ప్లీజ్ అని చెప్పి ఇంకా సరే అది ఇచ్చేసిన దానికి నా సాటిస్ఫాక్షన్ కోసం ఏదన్నా తీసుకోవాలంటే ఇది తీసుకున్నానన్నమాట. సో ఫైనలీ ఇది స్టోరీ. ఈ జారాకి నేను కూడా ఫస్ట్ టైం జారాకి వెళ్ళాను. యాక్చువల్లీ ఏంటంటే మేము ఎప్పుడు ప్రిన్సెస్ స్ట్రీట్కి వెళ్ళినా జారా ముందర ఇక్కడ నుంచి అంతవరకు ఒక క్యూ ఉంటుందన్నమాట. సో అంత ఏముంది జారాలో అని చెప్పి అదే యాంగ్జైటీతో పోయినా నేను. ఓకే ఫైన్ బాగానే ఉంది, అక్కడేం మరీ అంత ఎక్కువ కాస్ట్ ఏం లేదు, ఓకే మనకు కొనేలానే ఉంది. ఎవరిని అడిగినా ఇక్కడ జారా అంటే జారా నా అక్కడ తీసుకున్నావా అనే టైప్లో ఉంటుంది అనమాట ఎక్స్ప్రెషన్స్. సో అందుకని చెప్పి వెళ్ళాము. బట్ చూస్తే పర్వాలేదు, మనం తీసుకునే రేంజ్లోనే ఉంది, కాకపోతే దానికి క్యూ ఉంటుంది అంతే, ఎవరైనా కొనుక్కోవచ్చు. బట్ ఆ బిల్డింగ్ సెక్షన్ దగ్గర హెడేక్ వచ్చేసింది అనమాట, అంతమంది ఉన్నారు క్యూగా. సో మేబీ అందువల్ల దానికి రష్ ఎక్కువ అండ్ కొంచెం డిమాండ్ ఎక్కువ అని అంటారేమో. బట్ ఇది తీసుకున్నాము. ఇది వచ్చేసి 29 pounds అనమాట. యాక్చువల్ ప్రైస్ ఇక్కడ ఉంది, బట్ నాకైతే కనిపించలేదు, దాని మీద స్టిక్కర్ వేశారు ఇది. సో ఫైనలీ మా షాపింగ్ ఇదన్నమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.